అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అమెరికా, చైనా, ఇరాన్ దేశాల మధ్య సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ట్రంప్ ఏమన్నారు? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో జరిగినటువంటి చర్చల సారాంశం ఏంటి? ఇరాన్ విషయంలో తన ఓపిక నశిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో జరిగినటువంటి సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచే ఉంచాలని దానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా అంగీకారం తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తానేమీ చైనా నుండి ఎలాంటి సహాయాన్ని కోరలేదని ఆయన స్పష్టం చేయటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇదే సమయంలో చైనాకు ఒక గట్టి హెచ్చరిక లాంటి సంకేతాన్ని కూడా ట్రంప్ పంపారు. ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నటువంటి చైనా కంపెనీలపై అమెరికా విధించినటువంటి ఆంక్షలను ఎత్తివేయాలా వద్దా అనే దానిపై ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2 రోజుల పాటు సాగినటువంటి కీలక పర్యటన ముగించుకొని ట్రంప్ తిరిగి యుఎస్ కు పయనమయ్యారు. ఇరాన్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ రాజకీయం ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.